పిఎం సూర్యఘర్ మఫ్త్ బిజ్లీ యోజన న్యూస్లో ఉంది. సో దీనికి సంబంధించి స్కీమ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏ అంశాలు గుర్తుపెట్టుకోవాలి అంటే, ప్రధానమంత్రి సూర్యఘర్ మఫ్త్ బిజ్లీ యోజన పథకము దేనికి సంబంధించిందో తెలుసుకోవాలి. అంటే ఆ పథకం యొక్క లక్ష్యం ఏంటి అంటే, ఇది మన ఇళ్ల పైన, హౌసెస్ పైన సోలార్ ప్యానల్స్, సౌర పలకలను నిర్మించడం, ఏర్పాటు చేయడం. సో సౌర పలకలు ఏర్పాటు చేయడం వల్ల కలిగే లాభం ఏంటి? సౌర శక్తిని అంటే సోలార్ ఎనర్జీని ఈ యొక్క సోలార్ ప్యానల్స్ ద్వారా మనము ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చగలుగుతూ ఉంటాం. సో ఎలక్ట్రికల్ ఎనర్జీ నథింగ్ బట్ మనందరికీ తెలిసిందే, కరెంట్తో మనం ఏం చేస్తామో మనందరికీ తెలిసిందే. క్లియర్. సో అంటే ఈ సౌర పలకల ద్వారా ఈ యొక్క సన్ ఎనర్జీని, సూర్యకిరణాల శక్తిని విద్యుత్తుగా మార్చేటువంటి ప్రక్రియ ఈ సోలార్ ప్యానల్స్ ద్వారా చేస్తూ ఉంటాం. అట్లా ఈ సోలార్ ప్యానల్స్ అనేటువంటివి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించిన ఇళ్ల పైన, రూఫ్ పైన ఏర్పాటు చేయడానికి దోహదపడినటువంటి స్కీమే ప్రధానమంత్రి సూర్యఘర్ మఫ్త్ బిజ్లీ యోజన అనేటువంటి స్కీమ్. సో ఫైనల్గా ఈ పథకం యొక్క లక్ష్యం ఏంటి అండి? ప్రతి ఇంటి పైన కూడా సోలార్ ప్యానల్స్ పెట్టాలనేటువంటి ఆలోచన ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి గవర్నమెంట్ పెట్టమని, ఈ సోలార్ ప్యానల్స్ని పెట్టమని చెప్పకుండా ప్రజలు పెడతారా? పెట్టరు కదా. ప్రజలకు ఏదో ఒక బెనిఫిట్ ఉండాలి కదా. అందుకోసమే ఎవరైతే ఈ స్కీమ్ కింద వాళ్ళ ఇళ్ళ పైన, రూఫ్ పైన సోలార్ ప్యానల్స్ పెట్టాలనుకుంటున్నారో వారికి దాదాపు ఒక 78,000 రూపాయల సబ్సిడీని ప్రభుత్వం ఇవ్వబోతూ ఉంది. దాంతోపాటు ఆ యొక్క ఎక్విప్మెంట్ ఖర్చు కనుక ఎక్కువ అయితే దానికి సంబంధించి లోన్స్ కూడా ఇవ్వబోతూ ఉన్నారు ఎట్ లో ఇంట్రెస్ట్. అది కూడా 6.75%తో బ్యాంకుల ద్వారా ప్రభుత్వము లోన్ మంజూరు చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది.